ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలోని బీసీ కాలనీ కవాడిపల్లి మార్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మాల్రెడ్డి రంగారెడ్డి. ఆయనకు మహిళా సోదరీమణులు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పేద ప్రజల సమస్యల్ని తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రూఫ్ వేసింది. మీకు దాదాపుగా ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన. ఇక ఇంకా చెప్పాలంటే ఈ గ్రామం ఒకప్పుడు ఏమి అనాథలాగా ఉండే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇది నా గ్రామం, నా మండలాన్ని గడ్డ మీద పుట్టిన బిడ్డలు కాబట్టి మీకు ఏది కావాలంటే చేసిన. కాబట్టి మీరందరూ అసలు నేను విధానం కూడా రాకుండా కూడా ఓట్లేస్తారని నాకు తెలుసు. కానీ మమ్మల్ని పలకని కొన్ని ఊర్లో వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతారు. ఓట్లు అడిగితే మీరు ఒక్కటే చెప్పాలి, అరే సన్నాసులారా మీరు ఏమి చేసిరని ఇక్కడ ఓట్లు అడుగుతున్నారు, మాకు పంచాయతీ పెడతారా అని మీరే అడగాలి. రేపు మళ్ళీ మేము మీకు ఇవ్వబోతున్నాం. 15 ఏళ్ల కింద నేను ఇచ్చిన ఇండ్లు మీకే సరిపోయినాయి. ఇప్పుడు మీ పిల్లలు పెద్దోళ్ళ ఇండ్లు, మీ పెద్దగా అయిన పిల్లల అందరికీ కూడా ఎవరెవరికి ఇండ్లు లేవో జనవరి 1వ తారీఖు నుంచి అందరికీ నేను ఇండ్లు మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 6 లక్షల రూపాయలు ఎస్సీలు ఎస్టీలు అయితే, బీసీలు ఓసీలు అయితే 5 లక్షలు, అవన్నీ ఇచ్చే బాధ్యత నాది. అదొక్కటే కాదు, ఆ రోజు ఇచ్చినటువంటి పింఛన్లు, ఆ రోజు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఒక్కడు కూడా మళ్ళీ చూడలే.